లో బిగ్ ట్విస్ట్ కీలకంగా మారింది. ఇటు వైష్ణవికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అత్యంత దారుణంగా ఇటు వైష్ణవిని చంపాడు హరిబాబు. ఇటు వైష్ణవి గొంతు నులిమి ఇటు వైష్ణవిని చంపేసినట్లు ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. చనిపోయిందని నిర్ధారించుకోవడానికి ఇటు కత్తితోని కూడా పలుమార్లు కత్తితో కూడా పొడిచినట్టు గుర్తించారు. అలాగే ఇటు వైష్ణవి ముఖం, తల, చేతులు అలాగే ఛాతీ భాగాలపైన దాదాపు 20 సార్లు కత్తిపోట్లు, ఆ శరీరం పైన 20కి పైగా కత్తిపోట్లు పొడిచినట్టు నిర్ధారించారు. ఇటు వైష్ణవి నిద్రలో ఉన్నప్పుడే దాడి జరిగినట్లు రిపోర్ట్లో వచ్చింది. ఇటు వైష్ణవి దాడితో ఇటు కడుపులోనే దారుణంగా వైష్ణవికి సంబంధించిన 4 నెలల ఆ పసికందు కూడా చనిపోయింది. ఇటు పోస్ట్ మార్టం రిపోర్టు పైన ఇటు అధికారిక ప్రకటన చేయలేదు ఇప్పటిదాకా పోలీసులు. ఒక్కసారి తన ప్రాణాలను తీయొద్దు, తన కడుపులో మాత్రం పొడవద్దు అంటూ మొత్తానికైతే ఇటు వైష్ణవి పలుమార్లు హరిబాబుని కూడా ఎన్నోసార్లు వేడుకున్నా కూడా ఏమాత్రం వదిలిపెట్టలేదన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ పోస్ట్ మార్టంలో ఇటు ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇటు వైష్ణవిని నిద్రలో ఉన్నప్పుడే ఒక దిండుతో, ఒక పిల్లోతో మొదటగా తనకు శ్వాస ఆడకుండా చేసే ప్రయత్నం చేసి తనని చనిపోయిన తర్వాత, అంటే చనిపోయిందా లేదా అని తెలుసుకునేలాగా ఇటు పలుమార్లు కత్తితో కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. రాత్రి వేళ ఇటు ఇంట్లోనే అత్త మామ ఇటు ఇంట్లో ఉన్న సమయంలోనే ఇటు హరిబాబు మొత్తానికైతే ఒక దారుణానికి పాల్పడ్డాడు. కొన్ని శబ్దాలు వినిపించినప్పుడు ఇటు తల్లిదండ్రి, ఇటు అత్త మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమైంది అని అడగడానికి వచ్చి అడిగిన తర్వాత కూడా ఏం లేదు, మేము కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు హరిబాబు. ఇటు తల్లిదండ్రులు మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. అలాగే ఇటు కట్టుకున్న భార్యని, నువ్వు లేకపోతే నాకు ఈ ప్రాణం వద్దు, నువ్వు లేకపోతే నేను బ్రతికుండను, నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే నేను చచ్చిపోతానంటూ చెప్పుకొచ్చిన హరిబాబు మొత్తం మీద ఆమె ప్రాణాలనే తీసేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అఫీషియల్గా పోలీసులు అయితే ప్రస్తుతానికి అఫీషియల్గా దీన్ని ధృవీకరించలేదు. కానీ విస్తుపోయే విషయాలు బయటకు వెలుగులోకి వచ్చాయి. ఇటు గొంతు నిలిమి దాని తర్వాత తనని చంపేసినట్టు, చనిపోయిందా లేదా అంటూ ఇటు కత్తితో పలుమార్లు తన ముఖం పైన, తన తలపైన, అలాగే చేతులు, అలాగే ఛాతీ ఈ భాగాలపైన కత్తితో దాదాపు 20కి పైగా కత్తిపోట్లతో పొడిచినట్టు నిర్ధారించారు. ఇటు వైష్ణవి పైన దాడితో ఇటు కడుపులో 4 నెలల ఆ పసికందు కూడా చనిపోయింది. పోస్టుమార్టం రిపోర్ట్ పైన ప్రస్తుతానికి పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. ఇటు వైష్ణవి మృతి గురించి యూట్యూబ్లో తన అన్నలు ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోలు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కడుపులో బిడ్డ ఉందని తనను వదిలేయమని వైష్ణవి పలుమార్లు కాళ్ళు పట్టుకొని ఇటు హరిబాబుని అడిగినా కూడా కనికరించలేదంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొస్తున్నారు. ఎక్కడైనా పొడుచుకో కానీ కడుపులో వద్దంటూ ఇటు వైష్ణవి కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే చంపకుండా వదిలేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో, నేను మా ఫ్యామిలీతో ఉంటానన్నది వైష్ణవి. అయినా కూడా ఇప్పుడు నిన్ను వదిలేస్తే మీ అన్నలు నన్ను చంపేస్తారు, నిన్ను వదిలేది లేదని దారుణంగా ఇటు వైష్ణవిని హరిబాబు చంపేశాడు. పెళ్ళైన కొన్ని రోజుల నుంచే ఇటు వైష్ణవికి కట్నం వేధింపులు వస్తూనే ఉన్నాయి. ఇటు డబ్బులు లేవని ఫస్ట్ ప్రెగ్నెన్సీని కూడా హరిబాబు తీయించేశాడు అంటూ ఇటు అన్నలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళ అన్న ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వాళ్ళ అన్న మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అయితే చెల్లెలి కాపురం కొరకే ఆమె సుఖంగా ఉండాలని మీరు చాలా ఆలోచించిన తర్వాత ఈ సంపాదన సరిపోదు అనేటువంటి కోణంలో ఉన్నప్పటికీ 20,000 వచ్చినా పర్వాలేదని అడ్జస్ట్ అయ్యారు. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత చెల్లె మీకు చెప్పిందా, అన్నయ్య ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, కొన్ని రోజుల నుంచి గొడవ అవుతున్నది లేదా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నది అని చెప్పిందా ఎప్పుడైనా? గొడవల గురించి అయితే ఎప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అయితే హరి వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, A to Z మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లిగా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన.
ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేని చెప్పి స్టార్టింగ్ లేపిన పెళ్ళైనప్పుడు. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు, అక్కడికి వస్తే ఇట్లా జరిగిపోయింది. అంటే మీరు కూడా ఒక దశలో అనుకున్నారు, గొడవలు అయ్యి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే వాళ్ళు అటు మా చెల్లె ఇటు మీతో ఇక తెగదెంపులు చేసుకోవడానికి సైతం సిద్ధం అనేటువంటి కోణంలో మీరు బ్రాడ్గా ఆలోచించారు. అయినప్పటికీ ఇంత ఘాతకం అవుతుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారా, ఏం డిమాండ్ చేస్తున్నారు? చెప్పాలంటే నేను స్టార్టింగ్లోనే అనుకున్నా, ఇప్పుడు కాదు. పెళ్ళి కాకముందుకే అతను మందు తాగిండు ఒక అమ్మాయి కోసం, అంత పరిచయం లేని అమ్మాయి కోసం. ప్రేమ అంత ఇష్టం ఏం కరగలేదు, వీళ్ళు ఇప్పుడు కలిసింది లేదు, ఈ మధ్యలో మాట్లాడుకున్నది లేదు. ఇవన్నీ లేకుండా కూడా వాళ్ళు అంటే చెల్లెకి ఇష్టం లేదు, వద్దు ఆ నల్లవాడు నాకెందుకు అని చెప్పేసి. చెప్పాలంటే ఈ చుట్టుపక్కల అంటే అందగతి ఇంకెవరు లేరు, నాకైతే నా చెల్లె కాబట్టి నేను అట్లా చెప్పుకుంటా. వాడిని చూసినప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేసింది, కానీ వాడు మాత్రం విడిచిపెట్టకుండా ఎంటబడి వేధించి మరి ఒప్పించాడు. అది ఎట్లా ఒప్పించిందని చెప్పండి, గిఫ్ట్లు కావచ్చు, నార్మల్గా మాటలు కావచ్చు, మాయ మాటలు కావచ్చు, ఏం చేసిందో తెలియదు. కానీ ఆఖరికి అయితే ఒప్పుకున్నది. నేను మాట్లాడినా, నాకు పెళ్లి చేస్తా అని చెప్పి అన్నప్పుడు మాట్లాడినా నేను. కాకపోతే వాడు మందు తాగిండు ఇంత చిన్న విషయానికి అని చెప్పానంటే నేను వద్దు అని చెప్పేసాను ఫస్టే అన్న. వాడు రాంగ్ ఇప్పుడే మందు అని చెప్పానంటే తర్వాత నా చెల్లికి అన్యాయం చేయడా, నా చెల్లికి అన్యాయం చేయొచ్చు, వీడు చచ్చిపోవచ్చు, చంపవచ్చు. వీనికి ధైర్యం వచ్చిందని చెప్పంటే ఆ ధైర్యం కూడా ఉంటుంది కదా. అంటే అనుమానం వచ్చింది అప్పటికే, అంటే బలవన్ పెళ్ళి కాకముందే వచ్చింది నాకు. మా వాళ్ళకి చెప్పిన వాళ్ళు, వానికి ఇచ్చి పెళ్లి చేయకండి, ఎందుకు దాని గొంతుకు వస్తారు ఉత్తగా, వాడేమంత బాగాలేడు, వానికి ఆస్తి వాసులు ఏమైనా ఉన్నాయని చెప్పంటే అవన్నీ మనకు సంబంధం లేదు, మంచి వాడిని లెంకుదాం. ఇంకా చిన్న పిల్లని 17 సంవత్సరాలేనే, 17 సంవత్సరాలే కాబట్టి ఎందుకు ఎగిరితపడుతుందని చెప్పంటే ఇవాళ రేపు ఆడవాళ్ళకి కొంచెం మంచిగా ఉండదు నాన్న అని చెప్పేసి మా అమ్మ అన్నది. ఇక సరే అయితే మరి ఎందుకు చూద్దాం, మరి ఒకవేళ మంచివాడైతే వాళ్ళన్న అయితే ససేమీరా పెళ్లి గురించి, హరిబాబు గురించి మొదటి నుంచి అనుమానాలను వ్యక్తపరుస్తూ వచ్చాడు. తనకి సంపాదన సరిగా లేదు, 20,000 సంపాదన సరే సరిపెట్టుకుంటారా అనుకుంటే ఇంకో పక్కన చూస్తే ఇటు ఆస్తులు లేవు. మరో పక్కన వైష్ణవిని వెంటాడి వెంబడించి ఎప్పటికప్పుడు నీకోసం నేను చనిపోతా అంటూ ముఖపరిచయం లేని వ్యక్తి, ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తి తన కోసం ఎలాంటి రీజన్స్ లేకుండా కూడా చనిపోతా అంటే గతంలో కూడా తను మందు తాగడం, అంటే చనిపోవడానికి ప్రయత్నం చేయడం, అంటే ప్రాణాలనే తీసేసుకుంటా, నేను చనిపోతా వైష్ణవి నువ్వు లేకుంటే అన్న ధోరణితోని వైష్ణవి వెంబడి పడి మొత్తానికైతే వైష్ణవిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడేమో ప్రాణాలు పోయినా నువ్వు నాకు కావాలి, నా ప్రాణం లేకపోయినా పర్లేదు అంటూ ఒక పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వైష్ణవి ప్రాణాలే తీశాడు. ఎంత దుర్మార్గం! ఒక 10-12 నెలల్లో ఇటు వరకట్నం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. వాడికి ఎలాంటి అర్హతలు లేవు, వాడికి ఆస్తి కానీ అందం కానీ ఎలాంటి అర్హతలు లేవు. ఇట్లా సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని పురుగుల మందు తాగి చనిపోతానంటే నేను ససేమీరా వద్దని చెప్పాను అంటూ ఇటు అన్న చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు, విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. దాదాపు 20కి పైగా కత్తిపోట్లు అంటే ఎంత దారుణం. వెంబడించి తనే వెంటపడి చూసుకుంటాను, జీవితాంతం బాగా చూసుకుంటాను అన్న హరిబాబు తన ప్రాణాలను తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇటు 4 నెలలు పసికందు, 4 నెలలు ఇటు తన గర్భవతిగా ఉంది అని కూడా ఆలోచించలేదు. ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపో, నేను నా ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటాను అంటూ ఆ వైష్ణవి బతిమిలాడినా కూడా తన ప్రాణాలని మాత్రం విడిచిపెట్టలేదు. ఇంట్లోనే ఇటు అత్త మామ అందరూ ఉన్న సమయంలోనే ఇలాంటి ఒక దారుణానికి హరిబాబు పూనుకున్నాడు, ఇలాంటి ఒక దారుణం చేశాడు. ప్రస్తుతానికి ఇటు జగిత్యాలకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లోని క్రిటికల్ కేర్ యూనిట్ బ్లాక్లో ప్రస్తుతానికి హరిబాబు అక్కడ చికిత్స పొందుతున్నాడు. 2 రోజుల నుంచి ఇటు వాంతులు విరోచనాలు అవ్వడం ద్వారా ఇటు తన హెల్త్ క్షీణించింది. ప్రస్తుతానికి హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, విస్తుపోయే విషయాలు బయటికి ఇంకొంచెం ఈ రిపోర్ట్ అఫీషియల్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా మరిన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు మొదటగా తనని ఒక దిండుతోని తను నిద్రపోతున్న సమయంలో ఒక పిల్లోని యూజ్ చేసి తనకు శ్వాస ఆడకుండా మొత్తానికైతే తను చనిపోయేలాగా మొదట ఒక పిల్లోనే యూజ్ చేసినట్టు తెలుస్తుంది.
దాని తర్వాత చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని, అంటే ఏమాత్రం అవకాశం ఉండి బ్రతికిన తన అన్నలు ఇటు హరిబాబుని చంపేస్తారు అన్న భయంతో మరొకసారి కత్తితోని దారుణంగా ఇటు దాడి చేసి తన పైన కత్తిపోట్లు, ఒక 20కి పైగా కత్తిపోట్లని తన పైన 20